చూసిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్ని చూసేటప్పుడు అగైన్ డోంట్ చెక్ ఫస్ట్ స్టేట్మెంట్. ఎప్పుడు చెక్ చేయాలి? సెకండ్ది కూడా రానప్పుడు దెన్ యూ హ్యావ్ టు చెక్ ద క్లబ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్. నౌ 5 years hence the ratio will become 7:2 అని ఇచ్చాడు. 5 years hence తర్వాత నాకు తెలియాలంటే ప్రస్తుతం ఏముందో తెలియాలి. సో సెకండ్ ఆన్సర్లో సెకండ్ కండిషన్లో కూడా ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్స్ నేను ఎఫ్ఏ అనుకున్నా, డాటర్ని డిఏ అనుకున్నా. 5 years hence అంటే F+5 డిపి అంటే ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత. దీని రేషియో వచ్చేసి 7:2 అంటున్నాడు. కానీ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ అండ్ ద వాల్యూ ఆఫ్ డి ఐ డోంట్ నో. సో కండిషన్ 1 అండ్ కండిషన్ 2 ఆర్ అలోన్, ఇండివిజువల్లీ విడివిడిగా చూసినట్టయితే ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద ఆన్సర్ ఫర్ అస్. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి? క్లబ్బింగ్ 1 and 2. 1 and 2 క్లబ్ చేస్తే ఏమొస్తుందండి? 1 and 2 క్లబ్ చేసినట్టయితే ఎఫ్ ప్లేస్లో 6x రాసుకొని డి ప్లేస్లో 1x రాసుకుంటే సరిపోతుంది. రాసుకున్నప్పుడు ఇప్పుడు చాలామంది దాదాపు 60% ఆఫ్ ద చిల్డ్రన్ అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ ఇఫ్ యూ క్లబ్, మీకు ఏం తెలుస్తుంది? క్లబ్ చేసిన తర్వాత ఈ విధంగా నేను రాసుకోవచ్చు. ఏమని? 6x + 5 బై 1x అంటే x అని రాసుకోవచ్చు = 7/2. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఆ ఎక్స్ని సాల్వ్ చేస్తారు. బట్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సాల్వింగ్. చూడండి, ఉన్న వేరియబుల్ ఒకటే, ఎక్స్ వాల్యూ ఒకటే. ఇఫ్ యూ సాల్వ్ దిస్ యూ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. వస్తుందా? ఎస్, యూ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఆఫ్టర్ గెటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఆల్రెడీ నేను ఫాదర్స్ ప్రజెంటేజ్ 6x అనుకున్నా, డాటర్స్ ప్రజెంటేజ్ 1x అనుకున్నా. సో వన్స్ ఆఫ్టర్ సాల్వింగ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎక్స్ వాల్యూ, కాంట్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ పర్టికులర్ ఫాదర్స్ ఏజ్ అండి? ఎస్, ఏదైతే వాల్యూ నాకు ఎక్స్ వస్తుందో దాన్ని సింపుల్గా ఫాదర్స్ ఏజ్ 6xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ వాట్ ఎవర్ ద రిక్వైర్డ్ థింగ్. ఇక్కడ మనని ఫాదర్స్ ప్రజెంటేజ్ మీద మనని కాన్సన్ట్రేట్ చేయమనట్లేదు, ఏ కండిషన్తో ఆన్సర్ వస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. సో సింపుల్గా వీ కెన్ గెట్ ఎక్స్ వాల్యూ అండ్ దెన్ వీ కెన్ గెట్ ఫాదర్స్ ప్రజెంటేజ్. ఇప్పుడు చెప్పండి, ఏ నెంబర్కి దీనికి ఆన్సర్ ఇస్తారు? రెండు కండిషన్స్ క్లబ్ అయినప్పుడు ఏం చెప్పాను? విడివిడిగా ఫస్ట్ కండిషన్తో ఆన్సర్ రావట్లేదు, సెకండ్ కండిషన్తో ఆన్సర్ రావట్లేదు. రెండు కండిషన్స్ క్లబ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. రెండు కండిషన్స్ క్లబ్ చేస్తే ఏం చెప్పానండి? ఇఫ్ స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెససరీ యువర్ ఆన్సర్ మస్ట్ బి 5. అంటే మీరు ఏమని మార్క్ చేయాలి? ఓఎంఆర్ షీట్లో 5 అని మార్క్ చేయాలి. సో ఇది క్వశ్చన్. అంటే మనం ఇంతవరకు అంటే దీని సొల్యూషన్ మనం చేయాల్సిన పని ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. సింగిల్ స్టెప్లో అంటే మనకు ప్రైమరీ అవగాహన అంటే ప్రైమరీ అవేర్నెస్ కనుక ఉన్నట్టయితే దెన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్స్ అని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్టయితే, వాట్ ఈజ్ ద టోటల్ సిఐ ఆన్ ఎ సమ్? సమ్ అంటే ప్రిన్సిపల్, అంటే మన ప్రైమరీ ఏదైతే మనం అప్పు తీసుకుంటామో ఆ అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాం, ఆర్ సమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈజ్ ద టోటల్ సిఐ ఆన్ ఎ సమ్ ఆఫ్టర్ 3 years అని అడుగుతున్నాడు. ఆఫ్టర్ 3 years టోటల్ సమ్ అడిగి కండిషన్ ఫస్ట్లో ఏమి ఇచ్చాడంటే ద ఎస్ఐ ఆఫ్టర్ 1 year ఈజ్ 100 అండ్ ద ప్రిన్సిపల్ దట్ ఈస్ సమ్, ప్రిన్సిపల్ అన్నా సమ్ అన్నా ఒకటే, సమ్ ఈజ్ ₹1000. అలాగే సెకండ్ కండిషన్లో ద డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఆన్ ₹1000 ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఈజ్ ₹10. ఇది ఇచ్చి టోటల్ సిఐ ఆన్ ఎ సమ్ ఆఫ్టర్ 3 years అని అడుగుతున్నాడు. ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ కండిషన్, ఫర్ 1 year ఎస్ఐ వచ్చేసి ₹100 ఉంది. ఓకేనా అండి? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎస్ఐ అండి? PTR/100. ఎస్ఐ వాల్యూ ఎంత? ₹100. ప్రిన్సిపల్ ఎంత ఉంది? ₹1000. టైం పీరియడ్ 1 year. ఇక్కడ మనకు తెలియంది ఏంటి? రేట్ పర్సంటేజ్. సో సింపుల్గా రేట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుందండి? 10% వస్తుంది. సో రేట్ పర్సంటేజ్ 10% వచ్చాక నేను ఈ వాల్యూ ఏదైతే సిఐ అడుగుతున్నాడో దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా? దానికి మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఇక్కడ నాకు ఏదొచ్చిందండి?
రేట్ పర్సెంటేజ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఫర్ 1 year నాకు ఎస్ఐ 100 రూపాయలు అని చెప్పాడు. సో ఎస్ఐ ఈక్వల్ టు PTR/100 ద ఫార్ములా ఉంది. అందులో 100 ఈక్వల్ టు 1000 ఇంటూ 1 అంటే టైం పీరియడ్, ఆర్ అంటే రేట్ పర్సెంటేజ్ నాకు తెలియదు, బై 100 దాన్ని సాల్వ్ చేస్తే ఆర్ వాల్యూ ఈక్వల్ టు 10% వచ్చింది. కానీ ఆర్ అడగట్లేదు, ఏమడుగుతున్నాడు, టోటల్ సిఐ అడుగుతున్నాడు. టోటల్ సిఐ టైం పీరియడ్ కూడా 3 years ఇచ్చాడు. ఫస్ట్ సిఐలో అమౌంట్ ఫార్ములా చూద్దాం. అమౌంట్ ఫార్ములా సిఐలో P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ T. ఏ అంటే అమౌంట్, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఏదైతే ముందు తీసుకున్నామో దానికి వడ్డీ కలిపితే వచ్చేది అమౌంట్, ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ T. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 1000 ఇంటూ 1 ప్లస్ ఆర్ వాల్యూ ఇంతకుముందు వచ్చాను కదా 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. అమౌంట్ వచ్చిన తర్వాత వన్స్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అమౌంట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు అమౌంట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాకు వస్తుంది. అలాగే ప్రిన్సిపల్ 1000 ఉంది. సో అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఐ గెటింగ్ ఆర్ నాట్, ఇక్కడికి వచ్చి ఆపేసేయాలి ప్రాబ్లమ్ని. అంతేగాని దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే టైం అంతా అక్కడే గడిచిపోతుంది. కాబట్టి ఇక్కడి దాకా వస్తే ఓహో అమౌంట్కు ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి, ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాకు అమౌంట్ వస్తుంది. సో ఈజీలీ ఐ కెన్ గెట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ కూడా చూడండి, ఐఎమ్ రైటింగ్ 3 years. ఓకే, సో ఫస్ట్ కండిషన్తో నాకు ఆన్సర్ వచ్చింది. ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్ విత్ ఫస్ట్ కండిషన్. దెన్ ఐ షుడ్ నాట్ చెక్ ద సెకండ్ కండిషన్. నో, ఐ షుడ్ చెక్ ద సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్లో ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడికి ఈ ప్రాబ్లం అంటే ఫస్ట్ కండిషన్తో సంబంధించిన ప్రాబ్లం ఇక్కడికి అయిపోయినట్టు. సెకండ్ కండిషన్లో కనుక గమనించినట్టయితే డిఫరెన్స్ బిట్వీన్ సిఏ ఫర్ 2 years ఒక చిన్న రిలేషన్ ఉంది. సిఐ మైనస్ ఎస్ఐ ఈక్వల్ టు P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, సిఐ మైనస్ ఎస్ఐ నాకు తెలియదు, కానీ చదవండి అది. ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఆన్ ₹1000 ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఈజ్ ₹10. అంటే సిఐ మైనస్ ఎస్ఐ డిఫరెన్స్ని నేను 10గా రాసుకొని ప్రిన్సిపల్ 1000 క్లియర్గా కనిపిస్తుంది ఇంటూ R/100 హోల్ స్క్వేర్. మళ్ళీ వీ కెన్ గెట్ ఆర్ నాట్, ఎస్. ఆఫ్టర్ గెటింగ్ ఆర్ మళ్ళీ సేమ్ అమౌంట్ ఫార్ములాలో ఆర్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లీ వీ కెన్ గెట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సెకండ్ దాంతో కూడా నాకు ఆన్సర్ వస్తుంది. ఇండివిజువల్లీ ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్ విత్ ఫస్ట్ కండిషన్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ కండిషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ నాకు రేట్ పర్సెంటేజ్ వచ్చింది. వన్స్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ రేట్ పర్సెంటేజ్ I can substitute that in the formula of amount and that I can subtract from the amount equal to compound interest plus principal formula and I can get back my compound interest what he is asking in the question. ఇక్కడ కూడా నేను 3 years సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇండివిజువల్లీ వెన్ ఐఎమ్ చెకింగ్ విత్ ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్. దట్స్ వై యువర్ కండిషన్ ఏంటండి, ఫస్ట్ కండిషన్తో సెకండ్ కండిషన్తో కనుక మీకు ఆన్సర్ వస్తే ఐదర్ స్టేట్మెంట్ 1 or 2 alone ఈ సఫిషియంట్, యువర్ ఆన్సర్ మస్ట్ బి 3. అంటే దీని ఆన్సర్ ఏం రాయాలి, 3 అని రాయాలి. అంటే సింపుల్ అనాలిసిస్ తోటి ఇది చేయడం జరుగుతుంది. అంతేగాని అమౌంట్ ఈక్వల్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మిమ్మల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ చెప్పమని ఎవరు అడగట్లేదండి. నో వన్ ఈజ్ ఆస్కింగ్ యూ టు టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఆఫ్టర్ 3 years. హియర్ ఓన్లీ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ కెన్ యూ ఆన్సర్ ద క్వశ్చన్ ఆర్ నాట్. ఇఫ్ యూ ఆన్సర్ then by what way you can answer, with statement 1 or statement 2 alone or by combining the statements. These only the primary criteria that you have to mainly observe. So let us go for the next example. ఇది చాలా ఈజీ, మొన్నే మనం మాట్లాడుకున్నాం. సో సిలిండర్, క్యూబ్, క్యూబాయిడ్ ఇవన్నీ కూడా 3-dimensional figures. Let us see this. What is the volume of 14 meter high cylindrical tank? ఫస్ట్ సిలిండ్రికల్ ట్యాంక్ అనగానే మనం మెదలాలి, సిలిండర్ ఎలా డ్రా చేసుకుంటామో చూడండి. సో సిలిండర్ అంటే ఈ విధంగా ఉంటుందండి. సో ద టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ లుక్స్ లైక్ ఏ సర్కిల్, అపియర్స్ లైక్ ఏ సర్కిల్, హెన్స్ ద రీజన్. మన గ్యాస్ సిలిండర్ చూడండి, పైన కింద సర్కిల్ లాగా ఉంటుంది.
సో హెన్స్ వీ కెన్ అప్లై ద సేమ్ ఫార్ములా ఆఫ్ సర్కిల్. ఏవైతే సర్కిల్ వృత్తానికి సంబంధించిన సూత్రాలు ఉంటాయో, సర్కిల్కి సంబంధించిన ఫార్ములా ఉంటుందో వీ కెన్ అప్లై ఫర్ ద టాప్ అండ్ బాటమ్. మళ్ళీ సర్కిల్కి సంబంధించిన ఫార్ములా నేను అప్లై చేయాలంటే నాకు ఏముండాలండి? కంపల్సరీ ఐ షుడ్ హ్యావ్ ద రేడియస్, వ్యాసార్థం ఉండాలి. బోత్ రేడై ఆఫ్ ఎ సిలిండర్ ఫర్ టాప్ సర్ఫేస్ అండ్ బాటమ్ సర్ఫేస్ విల్ బి సేమ్. మీరు కనుక both radii, if you join, this part will become height of the cylinder or depth of the cylinder. Height of the cylinder or depth of. ఇప్పుడు ఏమంటున్నాడు? వాల్యూమ్ ఆఫ్ దిస్ హై సిలిండ్రికల్ ట్యాంక్ అంటున్నాడు. మీకు గతంలో చెప్పాను వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇది కనుక మీరు గుర్తుంచుకొని ఉన్నట్టయితే ఈ ఆన్సర్ చెప్పడం ఏ సింగిల్ స్పాన్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు చూడండి, వాల్యూమ్ కావాలంటే నాకు రేడియస్ ఉండాలి, హైట్ ఉండాలి. ఫస్ట్ కండిషన్ చూడండి, ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 154 స్క్వేర్ మీటర్. సారీ, ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 154 స్క్వేర్ మీటర్. ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్ ఏ షేప్లో ఉందండి? సర్కిల్ షేప్లో ఉంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమిస్తున్నాడు? ఓహో, పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 154. అంటే పై ఆర్ స్క్వేర్ 154 అయినప్పుడు కాంట్ వి గెట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ అండి? ఎస్, వి గెట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఫ్రమ్ దిస్ అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ ద హైట్ ఇన్ ద క్వశ్చన్. ఎంత ఉంది హైట్? 14 మీటర్. సో కెన్ వీ ఆన్సర్ విత్ సబ్స్టిట్యూటింగ్ ఆర్ వాల్యూ అండ్ వి వాల్యూ ఇన్ ద ఫార్ములా అండి? ఎస్, డెఫినెట్లీ. సో విత్ కండిషన్ 1 అంటే ఫస్ట్ కండిషన్ నేను కనుక వాడినట్టయితే ఫస్ట్ ఐ విల్ గెట్ ద రేడియస్. రేడియస్తో పాటు హైట్ కూడా ఉండాలి ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూమ్. మరి హైట్ ఎక్కడుంది? నాకు క్వశ్చన్లో ఉంది. క్వశ్చన్ ఈజ్ ఇక్కడ చూడండి, 14 మీటర్ హై సిలిండ్రికల్ ట్యాంక్. అంటే ఈ 14 మీటర్ హైట్ ఉంది, నాకు ఇక్కడ నుంచి రేడియస్ వస్తుంది. సో విత్ కండిషన్ 1 అలోన్ ఐ కెన్ గివ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అలాగే సెకండ్ కండిషన్ చూడండి, డయామీటర్ ఆఫ్ ద బేస్. మళ్ళీ బేస్ గురించే మాట్లాడుతున్నాడు. మళ్ళీ బేస్ ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది. డయామీటర్ అంటే మొత్తం వ్యాసం. సో 14 మీటర్. డయామీటర్ 14 మీటర్ ఉంటే రేడియస్ ఎంత ఉంటుందండి? అందులో సగం ఉంటుంది. రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్. సో రేడియస్ వచ్చింది, మళ్ళీ హైట్ ఇక్కడ ఉంది. సో కండిషన్ 2 వాడి కూడా నేను పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములాలో కనుక ఫైండ్ అవుట్ చేసినట్టయితే వీ కెన్ గెట్ ద వాల్యూమ్. కానీ మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే వాల్యూమ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ అని తెలియాలి. అది కనుక తెలియనట్టయితే ఈ ప్రాబ్లమ్ని మీరు చేయలేరు. So if you don't understand the volume equal to pi r square h for the cylindrical tank formula, then you cannot proceed to the problem. Once you understand, this will be a cakewalk for you. Okay, so with condition 1 and with condition 2 alone you are satisfying this. That's why answer should be, meekunna conditions lo answer emundandi 3. So answer will be 3 for this particular క్వశ్చన్. రెండు కండిషన్స్ ఎలోన్గా విడివిడిగా వాడుకున్నప్పుడు మీకు దేని ఆన్సర్ దానికి చేస్తుంది కాబట్టి యూ కెన్ గివ్ ద ఆన్సర్ యాజ్ 3 ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్? కంప్యూటర్ని ఎంతకు అమ్ముతున్నారు అంటున్నారు. కంప్యూటర్ని ఎంతకు అమ్ముతున్నారు అని తెలియాలంటే మీకు ప్రైమరీగా కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియాలి, లాభ శాతం ఎంతో తెలియాలి. సో యూ హ్యావ్ టు నో ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ ఆర్డర్ టు నో ద సెల్లింగ్ ప్రైస్. కండిషన్ 1లో చూస్తే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ 125% ఆఫ్ ఇట్స్ సిపి. అంటే సెల్లింగ్ ప్రైస్ తెలియాలంటే నీకు కాస్ట్ ప్రైస్ తెలియాలి. చాలామంది ఇక్కడ మళ్ళీ సార్ నేను కాస్ట్ ప్రైస్ 100 అనుకొని చేస్తా. అనుకోవడాలు ఇన్కోవడాలు డేటా సఫిషియన్సీలో జరగవు. పక్కా యూనిక్ ఆన్సర్ షుడ్ బి దేర్. అంటే ఆన్సర్ ఉంది అంటే ఒకటే ఉండాలి, రెండో ఆన్సర్కి తావులేదు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ 125% ఆఫ్ ఇట్స్ సిపి అంటే ఈ సిపి ఏమనుకుంటాం మనం? 100 అనుకోవడానికి అవకాశం లేదు. 100 అనుకోవడానికి అవకాశం ఉంటే మీకు రిలేషన్ వస్తుంది అంతే, బట్ యూ విల్ నాట్ గెట్ ద ఎగ్జాక్ట్ సెల్లింగ్ ప్రైస్. పోనీ కండిషన్ 2లో ఏమన్నా యూస్ఫుల్ ఉందా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ 80% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. మళ్ళీ అదే మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదు, కాస్ట్ ప్రైస్ 80% నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తా? సో ఇన్ ద సెకండ్ కండిషన్ cost price is depending on the market price. In the first condition, selling price is depending on the cost price. But selling price you don't know, cost price you don't know, market price you don't know. With percentages you can't find the exact value. So with all the given conditions మీరు ఆన్సర్ చేయలేరు. When you are not answering the
క్వశ్చన్ విత్ ద గివెన్ కండిషన్స్. మీకున్న కండిషన్స్ ఏం చెప్తున్నాయండి? If statements 1 and 2 together are not sufficient to answer the question,